భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్ సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుంది. తొలి టెస్టు మ్యాచ్ సెప్టెంబర్ 19న చెన్నై వేదికగా జరగనుంది. ఇంకా నెల రోజుల సమయం ఉండడంతో బీసీసీఐ స్క్వాడ్ ను ప్రకటించలేదు. వచ్చే నెల మొదటి వారంలో స్క్వాడ్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ స్క్వాడ్ ను ప్రకటిస్తే ప్లేయింగ్ 11 ఇలా ఉండే అవకాశం ఉంది. అయితే చెన్నై పిచ్చి స్పిన్ కు అనుకూలంగా ఉండనుంది. ఈ క్రమంలో భారత్ 3 స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా బరిలోకి దిగడం ఖాయం. ఇక 3వ స్థానంలో శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ 4వ స్థానంలో బ్యాటింగ్ కు దిగడం గ్యారంటీ. అలాగే కీపర్ గా రిషబ్ పంత్ కు అవకాశం రానుంది. ఇక 6వ స్థానం బ్యాటర్ కోసం కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ మధ్య తీవ్ర పోటీ నడచనుంది. అయితే సర్ఫరాజ్ ఖాన్ కు స్క్వాడ్ కి ఎంపిక అయినా కూడా ప్లేయింగ్ 11 లో చోటు దక్కడం అనుమానమే. కేఎల్ రాహుల్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా ప్లేయింగ్ 11 లోకి వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సర్ఫరాజ్ ఖాన్ బెంచ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఇక ఆల్రౌండర్ల విషయానికి వస్తే రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లు గ్యారంటీ. ఇక స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ కన్ఫామ్. ఇక ఫాస్ట్ బౌలర్ల విభాగంలో మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజులు కన్ఫామ్. అంటే 2 ఫాస్ట్ బౌలర్లు, 3 స్పిన్నర్లతో ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. మొత్తంగా అంచనా ప్రకారం తుది జట్టు ఇది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్.